చెప్పింది సలీం జునాయిద్ అనేటువంటి వాడు రెసిడెంట్ ఏజెంట్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా అట్ హైదరాబాద్. వాళ్ళకి ఏం చెప్తుంటే ఐ థింక్ భారతదేశంలో మీరే కదండి అతన్ని పట్టుకుంది ఆ టైంలో. చాలా ఇట్ వాజ్ అంటే అది జాయింట్ ఆపరేషన్ లేండి. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున నేను కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు. ఎనివే ది పాయింట్ ఈస్ ఎవరు పట్టుకున్నారు కదా, ఇది పోలీస్ శాఖ పట్టుకునింది. ఇక్కడ ఏంటంటే అప్పుడు వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, మీకు ఏం చెప్తారు క్లాసుల్లో అంటే లష్కరీ తోబా క్లాసుల్లో మిలిటరీ ట్రైనింగ్ అంటే గెరిల్లా టైప్ ఆఫ్ ట్రైనింగ్. ప్రాక్టికల్ క్లాసెస్ లో ఏం చెప్తారంటే భారతదేశంలో మన ముస్లింలని మన మసీదులను కొట్టేస్తున్నారు, మన ముస్లింలకి సక్రంగా చూడరు, మన స్త్రీలను రేప్ చేస్తారు, అట్లా అయితే దేనిపైన కళ్ళబోలి మాటలన్నీ కూడా చెప్తుంటారు. సో నేను వచ్చాను, నువ్వు ఇక్కడ ఇంతకాలంగా ఉన్నావు కదా, ఒక రేషన్ కార్డు తీసుకున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నావు, మరి అటువంటివన్నీ నీకేమన్నా కనిపించాయా, అవి నిజమేనా అని అడిగా. లేదు అన్నారు. ఇక్కడ బాగున్నారా ముస్లింస్, ఇక్కడ బాగున్నట్టు ఇక్కడే బాగున్నారు, మరి ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే మా మసీదుని కూలగొట్టేశారు కదా అంటే. చిన్నప్పటి నుంచి వాడిలో ఆ మత విష బీజాలను నింపారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఈ విధంగా ఇప్పుడు ఈ మునీర్ ది జనరల్ ఆఫ్ పాకిస్తాన్ మాట్లాడకూడంటే రెచ్చగొట్టే ప్రసంగం అది. ఎందుకు తనని ఒక నాయకుడిగా గుర్తించాలి, నేను ఒక స్ట్రాంగ్ లీడర్ని, ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్లో సక్రంగా సర్దిద్దుకోలేక వీధిలోకి వచ్చి గొడవ పడ్డం అంటే అంటే అది ఈ పరిస్థితి అన్నమాట ఇది. అయితే వీళ్ళు చేసిన పని కూడా చాలా దారుణం. 27 మంది టూరిస్టుల్ని కొట్టడం అనేది అది గెరిల్లా యుద్ధ తంత్రంలో భాగం. గెరిల్లా యుద్ధ తంత్రం అంటే ఏంటంటే ఎల్టీటీ గాని మన దేశంలో ఆపరేట్ చేస్తున్నటువంటి మావోయిస్టులు గాని ఇంకా ఎవరైనా కానీ ఈ మత ఛాందస్ ఫండమెంటలిస్ట్ కానీ వియత్నాంలో ఉండేవాళ్ళు కానీ గెరిల్లా యుద్ధ తంత్రం అంటే దొంగచాటు యుద్ధం చేయడం అనమాట. ఎప్పుడైతే సెక్యూరిటీ ఫోర్సెస్ కాస్త అలర్ట్ గా ఉండవు, కాస్త డల్ గా ఉంటాయో అప్పుడు మెరుపు దాడి చేయడం. అదే విధంగా ఈ విధంగా ప్రొవోకేటివ్ చర్యలు అమాయకులు శిక్షించి ఒలిచెడుగా చేయడం అనమాట. ఈ పెహల్గాంలో కూడా ఏంటంటే వీళ్ళ ఉద్దేశము చూసారా, వాళ్ళు ఉన్నారు అందుకే హిందువులనే మనం చేసాము, నేను హైందవ మతాన్ని నాశనం చేసి దారుల్ ఇస్లామే ఏకైక రాజ్యంగా వచ్చి చేయడానికి నేను మంచివాడిని అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ప్రేరేపిత అమాయకులని రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం. ఈ గెరిల్లా వార్ఫేర్ లో భాగంగా మన వాళ్ళు అక్కడ టూరిస్టులకు ఉండేటప్పుడు వచ్చి అక్కడ హిందువులు ఎవరు అని సపరేట్ చేసి చంపడం కూడా అక్కడ మత ఛందస్వాదులకి మేత అనమాట. సో మనం ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పరచడానికి చేయబోతున్నారని కొంతమందిని, అందరూ పాకిస్తాన్ దామోదర్ గారు, ఈ ట్రైనింగ్ కోసం ఇక్కడి నుంచి ఈ వీళ్ళని యంగ్స్టర్స్ ని ఎట్లా పికప్ చేస్తారు సార్? అంటే వాళ్ళ మోడస్ ఆపరండి ఏంటి అసలు? అంటే బేసిక్ గా అక్కడేనండి కొన్ని ఏరియాలు పేదవాళ్ళని పిల్లలకి ఇంత, మీ బిడ్డకి ఇంత, పెద్ద ఇచ్చి తీసేసుకుంటారట. కొంతమందిని ఇక్కడి నుంచి కూడా ఎవరైనా అటు వెళ్తే వాళ్ళకి అక్కడ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ విధంగా నల్గొండ జిల్లాలో కొన్ని సున్నితమైనటువంటి సున్నితమైన ప్రాంతాల నుంచి కూడా కొంతమంది యువకుల్ని హైదరాబాద్ నుంచి, డెహ్రాడూన్ నుంచి కొన్ని తీసుకెళ్ళినటువంటి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల నుంచి తీసుకెళ్ళిన సంఘటనలు ఉన్నాయన్నమాట. ఏంటి సార్ క్లాసెస్ ఏంటి? మిలిటరీ ట్రైనింగ్ తో పాటు ఈ మెదళ్లలో చొప్పించే వ్యవహారం అంటే చాలా బలంగా. అవునండి, ఇండాక్ట్రినేషన్. అక్కడ ఏం చేస్తుంటే చిన్నప్పుడే పిల్లల్ని 10వ సంవత్సరంలోకి 12వ సంవత్సరంలో తీసుకెళ్లి మనమే గొప్ప ఇదే అని చెప్తే వాళ్ళు ఆ ఫార్మేటివ్ పీరియడ్ లో ఇంప్రెషనిస్టిక్ మైండ్స్ లో ఇదే నిజం అనుకుని ఉంటారు అనమాట. వాళ్ళు ఇదే నిజము అనుకుని వస్తుంటుంటారు వాళ్ళు. అంటే మతపరమైన బోధనలు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మిలిటరీ శిక్షణ ఇచ్చి, ఇది గెరిల్లా వార్ఫేర్ లో ఆధునిక ఆయుధాలు ఇచ్చి, ఆయుధాలు ట్రైనింగ్ ఇచ్చి, బాటర్ ఇనాక్యులేషన్ ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా అడవులో కూడా ఉండేటట్టుగా ఒక 1 వీక్ 10 days నాగరికత మీద ఇతరుల మీద ఆధారపడకుండా సపరేట్ ఉండేటట్టు కఠినమైన ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు అనమాట. సో దే ఆర్ మేడ్ ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ బ్రెయిన్ వాష్డ్. ఇటువంటి పిల్లలే ముగ్గురే కదా వచ్చి ఇక్కడ టూరిస్టులను కొట్టడం అనమాట. సార్ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు, అంటే పెహల్గాంలో వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్ ఆర్ ఇలా ట్రైన్ చేసిన యూత్ అంటారా? ఇట్ కెన్ బి ఎనీథింగ్. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళైనా, ఐఎస్ఐ వాళ్ళైనా వచ్చి ఉండొచ్చు, లేదు ఈ విధంగా పికప్ చేసి చూసిన ఉండొచ్చు. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే అట్ ది స్టేజ్. బట్ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ కొన్ని పేర్లు అయితే బయటకు పెట్టారు. స్లోగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ విల్ గివ్ ద రియల్ ఐడెంటిటీ. బట్ యాజ్ యూజువల్ పాకిస్తాన్ పిలిచే వాళ్ళెవరో మాకు తెలియదు, మా దేశస్తులు కాదు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా, ఏది జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ఇంకా 4-5 హిజ్బుల్ ముజాహిదీన్, ఇండియన్ హిజ్బుల్ ముజాహిదీన్, ఇన్ని అవుట్ఫిట్స్ ఎందుకండి? అంటే పేర్లు వాళ్ళ